ఏంటా సార్ మీ వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. హాజీపురం, మిట్టపాలెం, కొత్త సీతారాంపురం గ్రామాల పేదల కోసం వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కంకణాల ఆంజనేయులు ధర్నా నిర్వహించారు. అక్రమార్కులు పట్టుకున్న 230 ఎకరాల భూములను అర్హులకు మంజూరు చేయాలని, అనర్హుల చేతుల్లో ఉన్న పట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ అధికారులు నిర్చలంగా ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేసి ఉద్యమం ఉధృతం చేయాలని హెచ్చరించారు. ఆర్డీఓ కార్యాలయంలో అర్జీలు సమర్పించగా స్థానిక నాయకులు, సంఘం సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏప్రిల్ కాస్త ఇప్పుడు డిసెంబర్ అయ్యారు. ఆ ఈఆర్ఓ కానీ ఆ ఉన్నటువంటి తహసీల్దార్ కానీ ఈ అర్జీలు పరిశీలన చేయడానికి ఈ రోజుకి పెడుతుంది. ఇది ఏమి వాళ్ళ యొక్క పనితీరు. అంటే పేదోనికి సంబంధించినటువంటి సమస్య వస్తే ఏమాత్రం స్పందించే పరిస్థితి లేదు. రాజకీయ నాయకుడు, దళారుడు, లేకపోతే డబ్బులు ఇచ్చేవాడు, లంచాలు ఇచ్చేవాడు, లేకపోతే దుర్మార్గుడు వచ్చి ఆఫీసులో కూర్చొని నువ్వు శాస్త్రం అంటే నిమిషాల ప్రకారం చేసి పంపించే పరిస్థితి. అంటే ఎవరికి ప్రాధాన్యత ఇస్తున్నట్టు? లంచాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు, అవినీతికి ప్రాధాన్యత ఇస్తున్నారు, దుర్మార్గం చేసే వాళ్ళకు, అక్రమాలు చేసే వాళ్ళకు, అలాంటి వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తున్నారు తప్ప రోజు వారు కష్టం చేసుకొని బతికి మాకు అన్యాయం జరుగుతుంది. తహసీల్దార్ కార్యాలయం దగ్గర ధర్నా పెట్టి 2 దఫాలుగా దాదాపు 150 అర్జీలు తహసీల్దార్ గారికి ఇవ్వడం జరిగారు. ఆ రోజు తహసీల్దార్ గారు మాట్లాడిన తీరేంటంటే ఈ అర్జీలన్నింటినీ మీరు పరిశీలన చేసి ఈఆర్ఓ తోటి ఎంక్వైరీ చేయించి. మాఘ పౌర్ణమి రోజు కనగిరి దత్తపీఠంలో దత్త జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున చేరి ఆలయంలో సిద్ధిమంగళ స్తోత్రం పారాయణం పాల్గొన్నారు. వేద పండితులు మంత్రోచ్చారణలతో భక్తులను మంత్రముగ్ధులుగా చేశారు. ఆలయ నిర్వాహకులు భక్తులకు తీర్థ ప్రసాదాలను అందించగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు, దీపధూప నైవేద్యాలతో ఉత్సవాలు ఘనంగా సాగాయి. ఈ వేడుకలతో భక్తులు ఆధ్యాత్మిక అనుభూతిని పొందారు. బాపట్ల పట్టణంలోని శంకర్ విద్యాలయంలో దత్త జయంతిని పురస్కరించుకుని స్వామివారిని ఏకాదశ వారు రుద్రాభిషేకం ఘనంగా నిర్వహించారు. వేద పండితులు మంత్రోచ్చారణలతో భక్తులను ఆధ్యాత్మిక అనుభూతిలో ముగించారు. అనంతరం బిల్వ దళాలతో స్వామివారి నగర ఉత్సవం జరగగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు, దీపధూప నైవేద్యాలతో కార్యక్రమం ఘనంగా సాగింది. భక్తులు స్వెల్లింగ్ క్రౌడ్గా హాజరై ఉత్సాహాన్ని గౌరవంగా చేర్చుకుంటున్నారు. బాబు నాగేంద్ర, అభివృద్ధి కమిటీ సభ్యులు, ఇతర అధికారులు ఈ వేడుకలో పాల్గొన్నారు. బాపట్ల జిల్లాలో వినికిడి లోపం కలిగిన విద్యార్థులు చదువుకోగలిగే విధంగా బాపట్లలో ప్రత్యేక డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమాన్ని విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి దివ్యాంగులకు 7 వరాలను ప్రకటిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీఎస్ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, ఇతర ప్రత్యేక సౌకర్యాలను అందించనున్నట్లు తెలిపారు. ఒకవేళ గెలవలేకపోతే ఎక్సెఫ్షియోగా ప్రతి ఒక్క బాడీలో మిమ్మల్ని పెట్టే బాధ్యత తీసుకొస్తాం. దివ్యాంగులకు అందుబాటులో ఉండే విధంగా
చర్యలు తీసుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఐదోది, మీరు ఎక్కడ టిట్కోలో గాని ఎక్కడ ఇండ్లు ఇచ్చినా గ్రౌండ్ ఫ్లోర్ లోనే మీకు ఇల్లు ఇచ్చే ఏర్పాటు చేస్తామని మీ అందరికి హామీ ఇస్తున్నాను. ఇంకో పక్క 6, వినికిడి లోపం ఉన్న వారికి డిగ్రీ కళాశాల బాపట్ల ప్రభుత్వ పాఠశాల ఉంది. జూనియర్ కాలేజీతో పాటు వినికిడి లోపం ఉన్న విద్యార్థుల కోసం ప్రత్యేక డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేస్తాం. ప్రత్యేకంగా మీ అందరికీ విభిన్న ప్రతిభావంతుల కోసం ఒక భవన్ ఏర్పాటు చేస్తాం. పేరు కూడా విభిన్న ప్రతిభావంతుల భవన్ గా పెట్టి బాపట్ల జిల్లా కర్లపాలెం పంచాయతీ గుణపవరం రోడ్డులోని గురువాణి ధ్యాన కేంద్రంలో పౌర్ణమి ధ్యానం ఘనంగా నిర్వహించబడింది. ధ్యాన మాస్టర్ బండ్లమూడి వెంకటేశ్వరరావు ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రమం తప్పకుండా పిరమిడ్ కింద ధ్యానం చేయడం వల్ల మూడింతల శక్తి, ఆరోగ్యం, ఆత్మజ్ఞానం పొందవచ్చని వివరించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు కూనం చంద్రశేఖర్, లీలాకుమారి తదితరులు పాల్గొన్నారు. భక్తులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని ధ్యాన సౌభాగ్యం పొందారు. ద్రవ్యం నీ శ్వాస యజ్ఞం అనే చెప్పాలి. మనమందరం కూడా తపస్సు చేసేది జన్మల ఆయుధం కోసమే. క్రిమి కీటకాలు, పక్షులు, జంతువులు, మానవుడు, ఇలా 484 లక్షల జాతులుగా సృష్టిలో పరమాత్మ స్వరూపులు అందరినీ ప్రాణంతో వచ్చాం. ఒక్కొక్కడు ప్రముఖై మానవ జన్మం నుంచి కూడా రహితమయ్యి కాంతివాసులుగా దేహం అనేది లేకుండా, పుట్టుక చౌట అనేది లేకుండా జన్మ పొందడం కోసం చేస్తారు. తపస్సు కావచ్చు, ధ్యానం కావచ్చు, మెడిటేషన్ కావచ్చు. బాపట్ల నియోజకవర్గంలోని సత్యసాయి మందిరంలో దత్తా జయంతి మార్గశిర పౌర్ణమి పూజలు ఘనంగా జరిగాయి. ఆలయ అర్చక స్వామి పరిమి శివనారాయణ ఆధ్వర్యంలో స్వామివారికి పంచామృత విశేష అభిషేకాలు, నామ సంకీర్తన కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులకు అన్న సత్కారం, నారాయణ సేవలు అందించారు. ఈ కార్యక్రమంలో సత్యసాయి గ్రామీణ సేవల విభాగం జిల్లా కన్వీనర్ తుమ్మల శ్రీనివాసరావు, అచ్యుత వెంకన్న, డి శ్రీనివాసారెడ్డి, కొల్లిపార సుబ్బారావు, విఠల్ రెడ్డి, చీరాల వీరస్వామి రెడ్డి, లంకపోతు శ్రీనివాసారెడ్డి, డి శివలీల తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం గుండ్లగూడెం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి దూసరి స్వప్న గ్రామ ప్రజలకు గ్రంథాలయం ఏర్పాటు చేశామని హామీ ఇచ్చారు. గురువారం గ్రామంలో వార్డు అభ్యర్థులు, నాయకులు, పెద్దలతో కలిసి తనకు ఓటు వేయాలని ప్రజలకు ఆకాంక్ష పెట్టి ప్రచారం నిర్వహించారు. అభివృద్ధి కోసం 6 నెలల్లో అండర్ పాస్ బ్రిడ్జి నిర్మాణం, 16 గ్రామ పంచాయతీలలో ఆదర్శ గ్రామం తీర్చిదిద్దడం వంటి ప్రణాళికలను వివరించారు. ఈ కార్యక్రమంలో దూసరి విజయ, అంజయ్య, సోమయ్య తదితరులు పాల్గొన్నారు. గుండ్లగూడెం గ్రామ ప్రజలకు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఏమున్నాయో కొంచెం అవగాహన నాకు కూడా కొంచెం ఉంది. ఫస్ట్ మొదటగా మేము మా ఊర్లో ప్రతి ఒక్క ఈవెన్ కడుపులో ఉన్న బిడ్డ కూడా ఎదుర్కొనే సమస్య ఏంటంటే గేట్ సమస్య. మాకు ఎమ్మెల్యే గారి బీర్ల ఐలన్న గారి యొక్క అండ ఉంది. మాకు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. మేము ఆ సమస్యను తీర్చడానికి ఎంత దూరమైనా ముంగటికి వెళ్తాము, ఎంతవరకైనా పోరాడతాము. గేట్ సమస్యను సంవత్సరంలో ఖచ్చితంగా అండర్ పాస్ చేసి తీరుతాము. ఈ మాట మీరు చేయకపోతే అదే నాడి గ్రామంలో మేము నిలదీయండి. మీరు అందరు కలిసి గుర్తు కత్తెర గుర్తు పింక్ కలర్, అది 2nd నెంబర్ లో ఉంటది. ఆ గుర్తు పెట్టుకోండి. ఆ గుర్తు మీ మైండ్ లో ఒక కత్తెర గుర్తు ఉంచుకోండి. కత్తెర గుర్తుకు ఓటేయండి, నన్ను గెలిపించండి. మీలో ఒకరిగా నేను ముందుకు వెళ్తా. ఒక నాయకురాలుగా కాదు, ప్రజలలో ఒకరిగా ముందుకు వెళ్దామని నేను. జనగామ జిల్లా నర్మెట్ట, తరిగొప్పుల గ్రామ పంచాయతీలలో పోటీలో నిలబడ్డ అభ్యర్థులు గ్రామాల ప్రజలను ఇబ్బందికరించే కోతులను స్వచ్ఛందంగా తమ ఖర్చుతో పట్టి ప్రత్యేక బోన్లలో బంధించి అడవికి తరలిస్తున్నారు. నర్మెట్ట సర్పంచ్ అభ్యర్థి శ్రీధర్ గౌడ్, తరిగొప్పుల అభ్యర్థి జ్యోతి మధుసూదన్ రెడ్డి ఇతర రాష్ట్రాల నుంచి కోతులను పట్టే వ్యక్తులను పిలిపించి గ్రామాలను కోతుల నుండి రక్షించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పోటీలో నిలబడిన అభ్యర్థులు స్వయంగా ఈ కార్యక్రమంలో పాల్గొని కోతులను తరలించే పనిలో నిమగ్నమయ్యారు. ఒక ఆదర్శ గ్రామంగా తీసుకొస్తానని మీ అందరికీ, నర్మడ ప్రజలకు పేరు పేరున మీకు అందరికీ నేను
కంపల్సరీగా నేను అభివృద్ధి చేస్తానని మీకు హామీ ఇస్తున్నాను. మీద ముఖ్యంగా అర్జుల జ్యోతి మధుసూదన్ రెడ్డిగా తరిగొప్పుల సర్పంచ్ స్థానానికి పోటీ చేస్తున్నాను. కావున ఈ గ్రామంలో చిన్నపిల్లల నుంచి నాకు ఈ గ్రామంలో ఉన్న సమస్యలన్నీ తెలుసు. కొన్నిటిని నేను ఎంపీటీసీగా పరిష్కరించిన, కానీ ఇంకా పెండింగ్ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. అదేవిధంగా ఈ గ్రామాన్ని పట్టి పీడిస్తున్న కోతులు, కుక్కలు, పందుల బెడదను పూర్తి స్థాయిలో నిర్మూలిస్తాం. దానికోసం శాశ్వత యంత్రాంగాన్ని కూడా గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేస్తాం. ప్రభుత్వంలో కానీ ఇప్పుడున్న మంత్రుల దగ్గర కానీ ఈ తరిగొప్పుల పేరు పరపతి పెరగాలంటే అత్యధిక మెజార్టీతో ఓట్లు వేసి గెలిపించగలని ప్రార్థిస్తున్నాను. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు పట్టణంలోని పంచాయతీ కార్యాలయంలోకి భారీ వర్షపు నీరు చేరడంతో సిబ్బంది ఇసుక మూటలో ఏర్పాటు చేశారు. అయినప్పటికీ నీరు లోపలికి ప్రవేశించడం వల్ల కార్యాలయ సిబ్బంది ప్రజలకు ఇబ్బందులు తగులుతున్నాయి. సిబ్బంది వర్షం కొనసాగితే కార్యాలయానికి ముప్పు ఏర్పడుతుందన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాక కడప రేణిగుంట ప్రధాన రహదారిపై కూడా నీరు నిలిచి కారణంగా వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఏవన్ టీవీ తెలుగు న్యూస్. विवेक